నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ఎస్ఎస్ఎల్సీ స్మార్ట్ వే ఆఫీసులో స్మార్ట్ వే ఎస్ఎస్ఎల్సీ చైర్మన్ ఎండి కొల్ల కిషోర్ గారి జన్మదిన వేడుకలు జరిగాయి. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బతుకమ్మ టీవీ ఎండి ప్రతిపాటి వీరశేఖరరావు మరియు కేబుల్ ఆపరేటర్లు, స్మార్ట్ టీవీ స్టాఫ్, బతుకమ్మ స్టాఫ్ పాల్గొన్నారు. ఒకటి పెరిగింది వాళ్ళ విను కుమార్ కుమార్ పెడతా ఇంకా స్వీట్ రాధాకృష్ణ రా లాస్ట్ రోజు మొత్తం పెడతా అందుకే లాస్ట్ వస్తున్నాడు రాదా, ఏదైతే మిగిలింది మొత్తం నాది అందుకే ఫ్రూట్స్ తీసుకురావాలి సార్, పెట్టాలనుకుంటారు కదా ఫ్రూట్స్. అదే బెస్ట్. ఒక్కొక్క ఫ్రూట్ పెట్టేస్తారు. వచ్చటగా తింటాడు. నీకు పెట్టినప్పుడు అంత పెట్టాలి, మాకు ఏమో చదువు పెడతారా? రా కుమార్ రా రే సీత రా నువ్వు పెట్టదు ఫోన్ చేస్తే కాల్ పెట్టమని చెప్పు. సీత కొంచెం కేక్ పోయండి. ఫోన్ చేస్తుంటే మా సీతారాం అందరూ గ్రూప్ ఫోటో పెట్టాలా? వన్ సైడ్ లేదా గ్రూప్ ఫోటో ఎందుకు కానీ ఇక్కడ ఎక్కడ వచ్చాను పెద్ద మనిషి వచ్చి కమల్దా ఇది ఆటోమేటిక్ ఫోటో నేను ఇట్లా వాటర్ తీసుకోరా చీగరు నవీన్ వాటర్ బెంగళూరు సాంగ్ ధీరా ధీర 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 ధీరా అందరు పెట్టి పంపిస్తే ఇది పేపర్ తిను న్యాప్కిన్ లిపి కాగితాలు మరి
What is our target is total workout for all the things, and we want to get them in our portal or your portal. Okay. Whatever the customer entry through us, it is in our portal. The OTT platform, they will come direct. Okay. ఫోటో తీయబ్బా మంచిగా నీట్గా. ధీరజ్ గారు అంటే నేను చెప్తానండి. ఫోటో ఫోటో సీతారాం కాజీపేట అర్థం అమ్మాయి నువ్వు ఇటుండు సుమన్ ఇటు చూడండి మరి. ఇప్పుడు అందరూ స్మార్ట్ ప్లేట్ దరిద్రులా రావాలా అందరు రావాలా? ఇప్పుడు అందరూ స్మార్ట్ ప్లేట్ ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని షేరెల్లి వీధిలో గల రాఘవేంద్ర స్వామి మఠంలో 354 శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. గత 3 రోజులుగా స్వామివారికి పంచామృత అభిషేకాలు, అర్చనలు, హస్తోదకం, రథోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. బతుకమ్మ టీవీ రిపోర్టర్ బలరాంకు శాలువా వేసి రాఘవేంద్ర మఠం విచారణకర్త ప్రభాకర్రావు సన్మానించారు. కార్యక్రమంలో విచారణకర్త ప్రభాకర్రావు, అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు. జై శ్రీరామ్. ఓకే అన్నారు వాళ్ళు, ఓకే అన్నారు మనది కాదు. ప్రభాకర్రావు ప్రధానకర్త ఇక్కడ రాఘవేంద్ర స్వామి మఠం ప్రారంభం నుంచి ఇక్కడ నేను విచారణకర్తగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. అయితే ప్రతి సంవత్సరము దేదీప్యమానంగా ప్రతిరోజు ప్రతి రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. తద్వారా ఇక్కడ బ్రాహ్మణ మిత్రులు, తర్వాత ఇతరులు అందరూ కూడా రాఘవేంద్ర స్వామిని దర్శించి తరించుతున్నారు. తర్వాత ప్రతి సంవత్సరం కాగే ఈ సంవత్సరం కూడా ఆరాధన మహోత్సవాలు 3 రోజులు రంగరంగ వైభవంగా జరిగింది. ఈరోజు ఆఖరి రోజు చాలా సంతోషంగాను చాలా సద్భావంగాను కార్యక్రమం నిర్వహించబడింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా రాయల వారి ఆశీర్వాదంతో, సుబుద్ధీంద్ర తీర్థ శ్రీపాదుల వారి అనుగ్రహంతో ప్రతి సంవత్సరం కూడాను ఇదే విధంగా రాఘవేంద్ర స్వామి ఆరాధన మహోత్సవాలు జరుపుతామని చెప్పి తెలియజేస్తుంది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు పాగర్తి సుధాకర్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. బీజేపీ జిల్లా కార్యదర్శి నున్నా రవి మాట్లాడుతూ బీహార్లో దొంగ ఓటర్లను తొలగించినందుకు రాహుల్ గాంధీ మోదీపై చేసిన అసత్య ప్రచారాలను ఖండిస్తూ ఈ దేశంలో ఉండి వేరే దేశానికి ఒత్తాసు పలికే వారికి ఇక్కడ ఉండే అర్హత లేదు. భారతీయులందరూ తమ ఇళ్లపై తిరంగా జెండా ఎగురవేయాలని అన్నారు. స్వాతంత్ర అమర వీరులకు
వీరులకు భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా గారు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారు, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు గారు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా తిరంగా ర్యాలీలు నిర్వహించాలని, అందులో భాగంగా చర్యలకు పాల్పడటం జరిగింది. దానిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఈ దేశం, భారతదేశం అనేక మంది త్యాగాల ఫలితంగా స్వాతంత్రం సాధించుకొని ఈరోజు ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో 11 సంవత్సరాల అమృతకాల్లో ఎక్కడ ఒక అవినీతి లేకుండా ప్రపంచంలోనే భారతదేశం తలెత్తుకునే విధంగా, భారతీయులు ఎక్కడున్నా కూడా అందరూ కూడా తలెత్తుకునే విధంగా మనకు ఒక విశ్వనాయకుడిగా ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ పరిపాలన జరుగుతుంటే కొంతమంది కుట్రలు కుతంత్రాలు చేసి ఈ దేశంలో మత విద్వేష చర్యలకు పాల్పడే విధంగా పాల్గొనడం అనేది చాలా దుర్మార్గం. దాన్ని సమాజం మొత్తం ఖండించాలి. ఈ దేశానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఈ దేశంలో ఉండటానికి వీల్లేదు. ఈ దేశంలో అనేక మంది అక్రమ వలసదారులు బంగ్లాదేశ్ నుంచి, అనేక ఇతర దేశాల నుంచి రోహింగ్యాలు ఇక్కడ వలస పడితే వాళ్ళందరి ఓట్లను తీసేస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి నొప్పి కలుగుతుంది, కమ్యూనిస్ట్ పార్టీలకు నొప్పి కలుగుతుంది. దొంగ ఓట్లను వేరేస్తే ఈ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు నొప్పి కలుగుతుంది? బంగ్లాదేశ్ వాళ్ళకి ఇక్కడ ఓటు హక్కు కల్పించి ఎవరికి లబ్ధికి చేకూరాలని చెప్పి ఆలోచనలో ఉండడం ఒకసారి సమాజం అర్థం చేసుకోవాలని చెప్పి భారతదేశ ప్రజలందరూ కూడా జాతీయ జెండా కింద దేశభక్తితోటి ఉండాలని చెప్పి భారతీయ జనతా పార్టీ దానికోసం రాబోయే తరాన్ని, నూతనంగా వచ్చేటువంటి యువతని, వారికి దేశం కోసం, స్వాతంత్రం కోసం చేసినటువంటి త్యాగాలని గుర్తు చేస్తూ వారి నాయకుల్ని, జాతీయ నాయకుల గురించి చెప్పుకుంటూ భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుంది. వాళ్ళు ఏ పార్టీ అయినా కావచ్చు, దేశం కోసం వాళ్ళు కష్టపడి ప్రాణాలు అర్పించినటువంటి ఏ నాయకుడైనా భారత మాత ముందు బిడ్డలే. వారి కోసం భారతీయ జనతా పార్టీ రాజకీయాలకు అతీతంగా వారిని గుండెల్లో పెట్టుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేలకొండపల్లిలో ఈ రకమైనటువంటి జాతీయ జెండాతోటి తిరంగ ర్యాలీ నిర్వహించినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, వందే మాతరం, వందే మాతరం. దేశానికి వెలుగులు పంచడంలో ప్రధాన భూమిక పోషిస్తున్న సింగరేణి కోల్ ఇండియా కంపెనీలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి చేయడం మాని బలహీనపరుస్తున్నాయని బీఎంఎస్ జాతీయ నాయకులు కొత్తకాపు లక్ష్మారెడ్డి ఆరోపించారు. గోదావరికని మార్కండేయ కాలనీలోని విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరెంటు ఉత్పత్తికి అవసరమయ్యే బొగ్గు ఉత్పత్తిని రాత్రింబవళ్లు చెమటూర్చి తీయడం జరుగుతుందని అన్నారు. కానీ నేడు సింగరేణిని రాష్ట్ర ప్రభుత్వం, కోల్ ఇండియాను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తూ వస్తున్నాయని ఆరోపించారు. మీడియా సమావేశంలో బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి సత్తయ్య, ప్రధాన కార్యదర్శి వై సారంగపాణి, నాయకులు పులి రాజిరెడ్డి, మండ రమాకాంత్, కర్రావుల మహేష్ తదితరులు పాల్గొన్నారు. వివిధ సమస్యలపై బొగ్గు రంగం యొక్క క్షీణత గురించి మనందరికీ తెలియజేయడానికి గౌరవనీయులు బీఎంఎస్ బొగ్గు పరిశ్రమల ఇన్ఛార్జి, స్టాండర్డైజేషన్ కమిటీ మెంబర్ మరియు సేఫ్టీ కమిటీ బోర్డు మెంబర్ అయిన శ్రీ కొత్తకాపు లక్ష్మారెడ్డి గారు ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రధాన పాత్ర వహిస్తున్న బొగ్గు కంపెనీల్లో ఇటు సింగరేణి, కోల్ ఇండియా, నైవేలి లిగ్నైట్ ప్రధాన భూమిక వహిస్తుంది. దేశానికి అవసరమైన కరెంటు ఉత్పత్తి కోసము రాత్రి మౌళ్ళు బొగ్గు ఉత్పత్తి చేసి మన దేశానికి సప్లై చేస్తున్న కంపెనీలు ఇవాళ ఈ కంపెనీలు అభివృద్ధి పరిచే బదులు ఇటు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిని, కేంద్ర ప్రభుత్వము నైవేలి, కోల్ ఇండియాను బలహీనపరిచే ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. కార్మికుల సంఖ్య ప్రతి సంవత్సరం తగ్గుతూ పోతుంది. ఒకనాడు కోల్ ఇండియాలో 6.5 లక్షల పైన పనిచేసే కార్మికుల సంఖ్య ఇవాళ 2 లక్షలు తగ్గిపోయింది. ఇటు సింగరేణిలో 1 లక్ష పైగా పనిచేసే కార్మికుల సంఖ్య 39,000 తగ్గింది. మరి ఉత్పత్తి మట్టుకు అనేక రెట్లు
టార్గెట్ ఇచ్చి పెంచబోతున్నారు. అంటే విచ్చలవిడిగా మీరు ఏమన్నా చేసుకోండి, మాకు ఉత్పత్తి పెంచండి, ఇంత టార్గెట్ రీచ్ కావాలి, అంత టార్గెట్ రీచ్ కావాలని పైనుండి ఆదేశాలు వస్తున్నాయి బొగ్గు శాఖ మంత్రిత్వ శాఖ నుండి. దీంట్లో ఉత్పత్తి పెరుగుతుంది ఏ విధంగా? పేద కార్మికుల శ్రమ దోపిడీ చేయడం వల్ల. కాంట్రాక్ట్ కార్మికులు, లక్షలాది కాంట్రాక్ట్ కార్మికులను అపాయింట్ చేసి కాంట్రాక్టర్ల ద్వారా, అవుట్సోర్సింగ్ కంపెనీల ద్వారా, ఎండిఓ మోడల్ ద్వారా వాళ్ళకైతే సరైన జీతభత్యాలు ఇవ్వాలో ఇవ్వకుండా అతి తక్కువ జీతాలతోని 12 గంటలు 15 గంటలు పని చేయించుకుంటూ శ్రమ దోపిడీ గురి చేస్తున్నారు. అటువంటి ఇటు సింగరేణిలో 70%, కోల్ ఇండియాలో 80% ఉత్పత్తి చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు వాళ్ళ భార్య పిల్లలకు వైద్య సదుపాయాలు లేవు, ఉండడానికి ఇళ్ళు లేవు, తర్వాత వాళ్ళకు ప్రావిడెంట్ ఫండ్ రికవరీ చేయడం లేదు, పెన్షన్ అసందొరకడం లేదు. ఇటువంటి దుస్థితిలో వాళ్ళ కార్మికులు పనిచేస్తున్నారు. కాబట్టి దాన్ని భారతీయ మత్తు సంఘ్ ఏబీకేఎంఎస్ ద్వారా మేము వ్యతిరేకిస్తున్నాము. అట్లాగే కార్మికులకు ఇన్ని లాభాలు గడిస్తున్న కంపెనీలు మరి ప్రతి కంపెనీలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎందుకు ఏర్పాటు చేయడం లేదు? ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్ రిఫర్ చేసే బదులు మీరే ఇక్కడ వైద్య సదుపాయాలు కల్పిస్తే బాగుంటుందని చెప్పి మేము అదొక డిమాండ్ పెట్టడం జరిగింది. అట్లాగే వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ ఫండ్ గురించి ఆన్లైన్ సిస్టమ్ చేస్తామని సంవత్సరం నుండి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఈ అవినీతి అక్రమాలకు తావు లేకుండా వాళ్ళ లెక్కలు పత్రాలన్నీ కూడా సరి చేసి మేము ఆన్లైన్ సిస్టమ్ చేస్తామని చెప్పి ఇప్పుడు 2 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పుడు కూడా పూర్తి కాలేదు. ఒక 60-70% పూర్తయింది. ఇంకా 3-4 నెలలు టైం పడుతుందని చెప్పి. కాబట్టి ఈ ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ ఫండ్ కూడా ఆన్లైన్ సిస్టమ్ చేసి కార్మికులు వాళ్ళ మొబైల్లోనే వాళ్ళ బ్యాలెన్స్ చూసుకునే పరిస్థితి కల్పించాలని కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సమస్యలు లేవు, కనీస సౌకర్యం కల్పించడం లేదు. తాగే నీళ్లు, రెస్ట్ హౌజులు సరిగా లేవు కార్మికులకు, తర్వాత అండర్గ్రౌండ్ మైన్లో పనిచేసే వాళ్లకు సరైన సౌకర్యాలు లేవు. వీటన్ని కల్పించాలని చెప్పి ఒక దీర్ఘకాల ఆందోళన కార్యక్రమాన్ని భారతీయ మత్స్య ద్వారా చేపట్టడం జరిగింది. గత 23 జూలై నుండి సెప్టెంబర్ 17 వరకు మొదలు కార్మికులకు చైతన్యపరచడము, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, వ్యాపారస్తులు కూడా చైతన్యపరచడము, ఆ తర్వాత మీ అన్ని పార్టీల సహకారం తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఈ కంపెనీల మనుగడ మీదనే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, వ్యాపారస్తుల భవిష్యత్తు ముడిపడి ఉన్నది. కాబట్టి వాళ్ళు కూడా చైతన్యపరిచి వాళ్ళు కూడా సహకారం తీసుకోవాలని ఇవాళ భారతీయ మత్స్యం ముందుకు. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వము ఈ ఎన్నికల పేరు మీద అయితే నిర్వహించడం జరుగుతుందో ఇది సరైన ఎన్నికలు కాదు. కోల్ ఇండియా మాదిరి వెరిఫికేషన్, మెంబర్షిప్ వెరిఫికేషన్ ద్వారా చికార్ సిస్టమ్ అంటారు. ఆ చికార్ సిస్టమ్ ద్వారా ఎన్నికలు ప్రవేశపెడితే ఈ 2 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయితే గోలగోల ఉంటుందో దీని నుండి బయటపడవచ్చు. అది సరైన పద్ధతి. ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని సింగరేణిలో గతంలో అనేక సంవత్సరాలు నడుస్తున్న ఈ పద్ధతిని మార్చి చికార్ సిస్టమ్ ద్వారా మీరు మెంబర్షిప్ వెరిఫై చేయండి, అది సరిగా ఉంటుందని చెప్పి మేము కోరడం జరుగుతుంది. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ వస్తున్నానని, రామగుండం కార్పొరేషన్లోని ప్రతి డివిజన్ సుందరంగా తీర్చిదిద్దుతానని రామగుండం ఎమ్మెల్యే మక్కాంతి రాజ్ ఠాకూర్ తెలిపారు. రామగుండం కార్పొరేషన్ 6వ డివిజన్లోని సప్తగిరి కాలనీలో మంగళవారం సీసీ రోడ్, యూసీడీ పనులకు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీతో కలిసి శంకుస్థాపన చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గోదావరికని 6వ డివిజన్ సప్తగిరి కాలనీలో TUFIUDC నుండి 50 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్, యూజీడీ నిర్మాణం కోసం శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఎన్నికల సమయంలో సప్తగిరి కాలనీలో తిరిగినప్పుడు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. గతంలో ప్రభుత్వాలు సప్తగిరి కాలనీని పట్టించుకోలేదని, వరదలు వస్తే సప్తగిరి కాలనీ పూర్తిగా నీట మునిగే పరిస్థితులు ఉండేవని, ఇప్పుడు అలాంటి సమస్య రాకుండా పెద్ద ట్రైన్ల నిర్మాణం, విశాలమైన రోడ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని అన్నారు. తీసుకో. సార్ రాండి, బాలాజీ గారు టచ్ లో ఉన్నాడా? చాలా డేంజర్ వాడు చూడు. ఇంకా
1 week 4 days ఢిల్లీలో ఉన్నాం కదా 2 రోజులు సీఎం తోటి అందరం ఆల్ ఎమ్మెల్యే. ఇది మనం ఇలా ఇంజనీరింగ్ రోడ్ హ్యాపీ కొంచెం బ్యానర్ కనపడాలి, బ్యానర్ కొంచెం పర్వాలేదు వచ్చి బ్యానర్ तुम्हारा घर है ना मेरे पापा बुला ఓపెనింగ్ వేరే లేదు ఇక్కడ नमस्कार सर जाएंगे तो माना तो तुम इधर आ नमस्कार आओ इधर है गौरव మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీ ఐఎస్ గారు, ఎస్సీ గారు, డి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మహేష్ గారు, స్వామి గారు, స్థానిక డివిజన్ నాయకులు శ్రీనివాస్ గారు, ప్రకాష్ గారు, అనేక మంది ఈ ప్రాంతాల్లో నివాసం ఉండే అక్క చెల్లెలకి, బంధుమిత్రులకి, యువ మిత్రులందరికీ కూడా నమస్కారం. ముందుగా మా అక్క చెల్లెలందరికీ కూడా రాఖీ శుభాకాంక్షలు. అదే మాదిరిగా 3 రోజుల స్వతంత్ర దినోత్సవం వస్తుంది, దాని శుభాకాంక్షలు. ఇలా రామగుండానికి అత్యద్భుతంగా అభివృద్ధి దిశగా పోతా ఉన్నాం. రామగుండం మార్పు కనబడుతుందా? అలా చెప్పాలి. కార్మిక బంధువులందరూ మీ ఎమ్మెల్యే బాగా పనిచేస్తుందా? మీ అధికారులు బాగా పనిచేస్తున్నారా? అరుణశ్రీ గారు వచ్చిన తర్వాత హర్ష గారు, కలెక్టర్ గారు, ఇక్కడ ఇంజనీర్లు, ప్రతి ఒక్క ఆఫీసర్, మున్సిపల్, నాకు తెలిసి కార్పొరేషన్ ఏర్పడ్డ తర్వాత, మున్సిపల్ ఏర్పడ్డ తర్వాత ఇంత చాకచక్యంగా పనిచేస్తా ఉన్నారు. ప్రతి సిబ్బంది కూడా గొప్పగా రామగుండాన్ని అభివృద్ధి చేసే దిశగా పోతా ఉన్నాం. రోడ్లు వెడల్పు చేస్తున్నాం, రోడ్లు వేస్తున్నాం, డ్రైనేజీలు కడతా ఉన్నాం, లైట్లు ఇస్తున్నాం, మంచినీళ్ళ వ్యవస్థ తెస్తా ఉన్నాం, ఫ్యాక్టరీలు తెచ్చినాం, ఇండస్ట్రీలు తెస్తున్నాం, ఎన్టీపీసీలు తెచ్చినాం. ఇంకా అద్భుతంగా కొన్ని 100 కోట్లతో అభివృద్ధి జరుగుతాం. ఈ కాలనీకి నాకు తెలిసి చూసిన వాళ్ళు కూడా లేరు నిజంగా మేడం. ఈ వైపు రావాలన్నా కూడా ఎవరు వచ్చేవాళ్ళు కాదు. నేను ఇళ్లలో నీళ్లు వస్తే ఈ సగం బిల్డింగ్ వరకు నీళ్లు వస్తే ఈత కొట్టుకుంటా బయటకు వచ్చి కొందరు రాని వాళ్ళు ఉంటే పడవలు వేసుకొని పోలీసులు వచ్చి తీసుకుపోయారు. నేనున్నా ఆ రోజు. ఆ రోజున ప్రభుత్వంలో కూడా ఎవరు రాలే, తర్వాత వచ్చి మేమే చేసినాం అన్నారు. సరే, అది వేరే విషయం. కానీ బాధ అనిపించింది, ఇంకోసారి ట్రైన్స్లలో నీళ్లు రాకుండా చేయాలి అని చెప్పి ఈరోజు ఈ 2 సంవత్సరాల్లో ఒక్క చుక్కన ఇళ్ళైనా రోడ్డు మీద వచ్చినా రాలేదు. గోదావరి పొంగకుండా చూస్తున్నాం, పొంగినా కూడా దాన్ని కట్టడి చేస్తూ దాన్ని నిండా మాత్రమే వేటడి చేస్తూ ఉన్నాం. ఈరోజు ట్రైన్స్ అన్ని కూడా మీరు వచ్చే ముందు మీ మేడం గారికి అందరు ధన్యవాదాలు చెప్తా ఉన్నారు. అక్కడ అద్భుతంగా ఈ ఏరియాలో స్ట్రాంగ్ వాటర్ ట్రైన్ ని కట్టేయడం జరిగింది. ఆల్మోస్ట్ అయిపోయినా ఇంకా చివరిదా కూడా మనం ఇక్కడ ఒక వాగు చూస్తాం, కాలువ, అది కూడా పూర్తి చేద్దాం. ఈరోజు ఒకరోజు ఈ స్కూల్కి వచ్చినప్పుడు
వెహికల్ రావడానికి కాదు, నడవడానికి రాలే, వెహికల్ రాలే. నా ముందే ఎవరో పెద్ద మనిషి మోటార్ సైకిల్ మీద పడిపోయిండు. వెనక వాళ్ళ పాపం భార్య రిటైర్డ్ అయిన ఫ్యామిలీ. నేనే స్వయంగా లేపి అప్పుడే చెప్పిన, నేను రేపు ఎలక్షన్లు గెలుస్తామమ్మా, ఎంబటే ఈ రోడ్ వేస్తా అని చెప్పి. స్కూల్కి వచ్చినా వెంబటే ఇక్కడ రోడ్ వేసే ప్రయత్నం చేస్తాం. ఇవాళ ప్రతి వాడలో, ప్రతి ప్రాంతంలో, గోదావరికని రామగుండం నియోజకవర్గంలో పల్లె నుంచి ఇక్కడ వరకు ప్రతి ఊరికి రోడ్లు వేస్తాం. ఇవాళ అర్బన్లో మా కమిషనర్ గారు అరుణశ్రీ గారు ప్రత్యేకంగా నిధుల అంశంలో కూడా మాట్లాడుతూ వాళ్ళ అధికారులతో సమన్వయమై వాళ్ళ ప్రతి వాడలో రాబోయే 50 సంవత్సరాలకు కూడా రోడ్డు డిస్టర్బ్ కాని విధంగా అంత మంచి క్వాలిటీ తోటి ప్రతి చిన్న నుంచి పెద్ద గల్లీ వరకు కూడా రోడ్లు పూర్తి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రతి ప్రాంతంలో ఇదే మాదిరిగా జరుగుతుందనే విషయాన్ని తెలియజేస్తూ మీ అందరికి కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం, అదే మాదిరి అభివృద్ధి, మేము చేస్తున్నటువంటి పనితో పాటు మీ అందరినీ శానిటేషన్ విభాగంలో అధికారులు ఎంత పనిచేసినా, కింద వాళ్ళు ఎంత పనిచేసినా, మనం కూడా బాధ్యతాయుతంగా మీరు వేసే చెత్త, మీరు వేసేటువంటి పనిగా చెత్తను ఇష్టం వచ్చినట్టు పడేయకుండా ఒక డబ్బాల్లో, పెద్ద పెద్ద డబ్బాల్లో పెట్టుకొని ఆ వచ్చినటువంటి మున్సిపల్ వాళ్ళకి ఇచ్చి పంపించేస్తే మన ప్రాంతంలో మన అందంగా వేసిన ఈ రోడ్లు, అందంగా చేసినటువంటి మన కాలువలు, అందంగా కనబడేటువంటి లైట్లు, వాటిని మన ఇల్లు రోజు ఎట్టయితే శుభ్రంగా ఊడ్చుకొని మంచి పెట్టుకుంటామో ఇంటి బయట కూడా పెట్టుకునే ప్రయత్నంలో మన అందరం కూడా భాగస్వాములు కావాలి. ప్రజలకు కూడా కార్మిక బంధువులైతే కార్మికులు, ఇతర విభాగాల్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు, నేను మా అధికారులు అరుణశ్రీ గారితో, కలెక్టర్ గారితో కలిసి ఈ ప్రాంతాన్ని చేస్తున్న అభివృద్ధికి మీ అందరు కూడా మీ ఆశీర్వాదాలు, మీ ప్రేమ, దాంతోపాటు 10 మందికి చెబుతూ జరుగుతున్న అభివృద్ధి అంశంలో మాట్లాడుతూ సహకరించాల్సిన కోరుతున్నాను. ధన్యవాదాలు. అఖిల భారత విద్యార్థి సమైక్య 90వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గోదావరికని మార్కండే కాలనీలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట ప్రీతం ముఖ్య అతిథిగా హాజరై శ్వేత అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ భారతదేశంలోనే మొట్టమొదటి విద్యార్థి సంఘమని, స్వాతంత్ర్యం రాకపూర్వకమే 1936 ఆగస్టు 12న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో నగరంలోని బెనారస్ యూనివర్సిటీలో అఖిల భారత విద్యార్థి సమైక్య పురుడు పోసుకుందని అన్నారు. ఈరోజు అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ 90వ ఆవిర్భావ దినోత్సవాలను ఈరోజు గోవర్ధన్ పారిశ్రామిక ప్రాంతంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో మన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో నగరంలోని బెనారస్ యూనివర్సిటీలో 1936 ఆగస్టు 12న జన్మించి ఆనాటి నుంచి ఈనాటి వరకు విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నటువంటి ఏకైక విద్యార్థి సంఘం ఏదైనా ఉన్నదంటే అది ఒక ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మన ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ విడుదల చేయాలని, మనకు విద్యాశాఖ మంత్రి కేటాయించాలని, అదేవిధంగా బెస్ కాస్మెటిక్ ఛార్జీలను పెంచాలని చెప్పేసి ముఖ్యమైన డిమాండ్తో కూడా మనము రాజీలేని పోరాటం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా తెలియజేయాల్సింది ఏంటంటే ప్రభుత్వాలను కూర్చాలన్నా, ప్రభుత్వాలను నిర్మించాలన్నా అది ఒక విద్యార్థులతోనే సాధ్యమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఏఎస్ఎఫ్ పిలిపించిన కూడా విద్యార్థి లోకం స్పందించాయి, మన పోరాటాలకు సిద్ధం కావాలని కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం మురుమురు గ్రామంలోని మోడల్ ఆదర్శ అంగన్వాడీ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ నులి పురుగుల దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
సందర్భంగా సెక్టార్ సూపర్వైజర్ అంజలి మాట్లాడుతూ నులిపురుగుల దినోత్సవం పురస్కరించుకొని ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమాన్ని మా అంగన్వాడీ కేంద్రంలో 1 సంవత్సరం నుండి 19 సంవత్సరాలలోపు వారికి నులిపురుగుల నిర్మూలన కోసం నులిపురుగుల మందులు వేయడం జరిగింది. అలాగే ఈ నులిపురుగులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవము పురస్కరించుకొని మురుమూరు అంగన్వాడీ కేంద్రంలో కార్యక్రమము గ్రామ పంచాయతీ కార్యదర్శి కమలా మేడం గారు మరియు సెక్టార్ సూపర్వైజర్ అంజలి మేడం గారు, పిఎస్సి ఏఎన్ఎం మరియు సబ్ సెంటర్ ఏఎన్ఎం అన్నపూర్ణ గారు ఆధ్వర్యంలో తల్లులను సమావేశపరిచి నులిపురుగులతోని నివారణ గురించి అవగాహన చేసినాము. తదనంతరము 19 సంవత్సరాల లోపు పిల్లలకు గోళీలు వేసి పంపిణీ చేసినాము. చిన్నపిల్లలకు చెంచాలో నీరు పోసి గోళీ వేసి కరిగించి వారికి తాగిపించినాము. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు జ్యోతి, స్రవంతి, శిరీష, పుష్ప, మా కమిటీ సభ్యులు లాశ, లావణ్య, అనూష, మా ఆయా లక్ష్మి, ప్రీ స్కూల్ పిల్లలు అందరూ పాల్గొన్నారు. ధన్యవాదాలు. 25 సంవత్సరాల నుండి లేని అభివృద్ధి ప్రజాప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుందని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సిన్ రాజ్ ఠాకూర్ అన్నారు. మంగళవారం 23వ వార్డు కాజుపల్లి ఎస్సీ కాలనీలో మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీ స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి TUFI UDC 50 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్ నిర్మాణ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ శంకుస్థాపన చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ అత్యంత అద్భుతంగా రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులను చేపట్టడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ఆర్ఎంసీ కమిషనర్ ఐఏఎస్ అరుణ గారు, మున్సిపల్ సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు, ఈ డివిజన్ సంబంధించిన అధ్యక్షులు ఆసిఫ్ గారు, పూర్వ అధ్యక్షులు నవాగర్ గారు, వెంకటేష్ గారు, నవ యాదవ్ గారు, వెంకట్ సోదరుడు మలేష్ భాయ్, ఇక్కడ ఇన్ఛార్జ్ పోటీ చేసిన గతంలో సోదరులు వెంకటరాజరెడ్డి గారు, రుమయ్య గారు, కాశీపల్లికి సంబంధించినటువంటి యువ నాయకులు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొత్త రాజేష్ గారు, అక్క చెల్లెళ్ళు, అందరూ కూడా ముందుగా అక్క చెల్లెలందరికీ అదే మాదిరిగా అందరికీ 15 ఆగస్టు వస్తూ ఉంది. మీ అందరికీ తెలుసు 25-30 సంవత్సరాలు ఎక్కడ రోడ్డు అభివృద్ధి జరగలేదు. రామగుండం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు సహకారంతో మరి నేను, మా కలెక్టర్ హర్ష గారు, అదే మాదిరిగా అరుణశ్రీ గారు, వారి సిబ్బంది అందరితో కలిసి అత్యద్భుతంగా రామగుండాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించే విధంగా చేస్తాము. మనమందరం కూడా ఇక్కడ పుట్టి పెరగడం చూసినాం. 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి RFCL మన కళ్ళం కూడా వచ్చింది, NTPC మన కళ్ళం కూడా వచ్చింది, పౌరదులు వచ్చింది, బంద్ అయిపోతుంది. ఏమన్నా మనుషులు గుద్దుకొని, బర్రెలు గుద్దుకొని, ట్రక్కులు గుద్దుకొని, అది గుద్దుకొని అయిపోయారు. రాగానే పూర్తి స్థాయిలో లైన్లో రోడ్డు వెడల్పుతో పాటు మాతంగి కాలన, కాశీపల్లి, గౌతమి నగర్, డిఫెన్స్ కాలనీ, ప్రగతి నగర్, అటుపోతే శాంతి నగర్, అటుపోతే లూట్ నగర్, అటుపోతే కట్ట కింద, అన్ని డివిజన్లో ఈ డివిజన్ సంబంధించిన మాటలు మాట్లాడుతారు. బ్రహ్మాండమైన పోష్ కాలనీ NTPC గోడవతల లోపల, గోడవతల భూములు త్యాగం చేసి
మనం విచారణ తిరుగుతున్నాం. టీపీసీ పట్టించుకోలే, ఎన్టీపీసీ నాయకులు పట్టించుకోలే, ఎన్టీపీసీ అధికారులు పట్టించుకోలే. పక్కనే శాసనసభ్యుడు 15 ఏళ్ళు ఇక్కడనే ఉండే, ఒక రోడ్డు కూడా చేసినాం. ఈరోజు మీరు చూస్తా ఉన్నారు, మాకు కనబడుతుందా? మీ ఎమ్మెల్యే బాగా పనిచేస్తుందా? ప్రభుత్వం పనిచేస్తుందా? ఇవాళ వాడకి డ్రైనేజ్లు, లైట్లు, మంచినీరు వ్యవస్థ, అన్ని రకాల ప్రభుత్వం ఇచ్చే సంక్షేమాలతో పాటు పేదవాడికి ఇల్లు, ఇంద్రం ఇల్లు ఇచ్చుకుంటూ పోతా ఉన్నాం. ఇది మీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇవాళ కాశీపల్లిలో పనులు ప్రారంభమైనవి. నేను ఎన్నికల ముందు వస్తే నడవడానికి కూడా పోదు. ఒక వాడలో పెట్రోల్ బంక్ నుంచి పక్కకు పోతే ఎస్సీ కాలనీ లోపల కాదురా, ఆ రోజు డెలివరీకి పోయే ఒక అమ్మాయి పోలేక నాన్న తిప్పాలంటే నేనే చూసాను. ఎత్తుకొని పోయి నేను కూడా ఎమ్మో సహకరించుకున్నాను. అట్లాంటి పరిస్థితి చూసినాం. ఈరోజు కాశీపల్లిని అద్భుతంగా ముందుకు తీసుకుపోతాం. భూములు విలువ పెరిగినాయని, భూములు మంచిగా పెద్ద పెద్ద హోటళ్ళు వచ్చినాయి. ఇలా ఆ హోటల్ వాళ్ళందరూ కూడా కమిషనర్ గారికి చెప్తున్నారు, ఓఎన్ఎం ఈ రోడ్డు చుట్టుపక్కల గడ్డి గిడ్డి అన్ని పీకించే కార్యక్రమాలు, లైట్లు పెట్టించే కార్యక్రమాలు చేయాలి. ఎవరైనా హోటల్ లైసెన్స్ క్యాన్ చేయాలి, ఇలా ఫంక్షన్ హాల్ చేసిన వాళ్ళకి క్యాన్సిల్ చేయాలని చెప్పి సోషల్ రెస్పాన్సిబిలిటీ కమర్షియల్ స్పేస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇవ్వాలి మేడం. దాంతోపాటు నేను ఇప్పుడు వస్తా ఉంటే నోటీస్ చేసిన ప్రైవేట్ కాలేజ్ క్వార్టర్స్ ఉన్నాయి. మున్సిపల్ వాళ్ళు చేసే పని మనం చేస్తాం, కానీ మినిమం రోజు గడ్డి చేసుకునేదాన్ని ఇప్పుడు ఎక్కడైనా హైదరాబాద్లో చూస్తూ ఉన్నాం. ఒక్కొక్క సొసైటీస్ ఫామ్ చేస్తారు. వాళ్ళు 10 రూపాయలు 20 రూపాయలు చందాలు వేసుకుంటారు, లేకుంటే వాళ్ళు డబ్బున్న వాళ్ళైతే వేసుకుంటారు. మినిమం మెయింటెనెన్స్ చేసుకొని మున్సిపల్ అట్లాంటి ప్లాన్ ఒకటి ప్లాన్ చేసి అత్యద్భుతంగా రోడ్లు డ్రైనేజ్ చేసే కార్యక్రమం చేస్తాం. మాటిస్తున్నాం. 25-30 సంవత్సరాల నుంచి లేని పని ఈ రోజు ప్రారంభం అయింది. అద్భుత దీపం, అల్లావుద్దీన్ అద్భుత దీపం కాదు, ఇట్లా రాకగానే రోడ్డు కావడానికి ఖచ్చితంగా 6 నెలల వ్యవస్థలు, 6 నుంచి 8 నెలల వ్యవస్థ లోపల సమయం లోపల ఈ నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఏ గల్లీ కూడా డ్రైనేజ్ కానీ, లైట్ కానీ, రోడ్స్ కానీ ఇబ్బంది లేకుండా చేస్తాం. రాబోయే భవిష్యత్ తరాలకి చాలా మంచి క్వాలిటీతో ఈరోజు చూస్తాను ఏ రకంగా అవుతుందో. అరుణశ్రీ గారు ఎక్కడ కాంట్రాక్ట్లో లేకుంటే క్వాలిటీలో తేడా వస్తే ఎవరైతే పనిచేస్తారో మా అధికారులు అందరూ వాళ్ళకి తోలు ఇస్తా ఉన్నారు, జైలుకు పంపుతా ఉన్నారు. చక్కగా 50 సంవత్సరాలు మీరు తవ్వుతే తప్ప, గడ్డపారం తవ్వి మీరు తవ్వుకుంటే తప్ప ఎలాంటి ఇబ్బందులు రాకుండా చేసే ప్రయత్నం అద్భుతంగా ముందుకు పోతా ఉన్నా. మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. దయచేసి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమంలో అందరూ సహకరించారు. దాంతోపాటు మీ అందరూ కూడా కోరుతున్నా, కాశీపల్లిలో అప్పుడు వ్యవసాయ నగర ఊరు అగ్రికల్చర్ చేసుకొని, బర్రెలు పెంచుకొని, పాలు అమ్ముకొని బతికేవాళ్ళం. మనం ఇవాళ పనిచేయడం, మనం మెయింటైన్ చేయడం పెద్ద విషయమే కాదు. చెత్త మున్సిపల్ వారికి వేసేటప్పుడు ఆ చెత్తను జాగ్రత్తగా ఇష్టం వచ్చిన లేకుండా మీకు వేసిన రోడ్లు, మీకు వేసిన డ్రైన్లు, మీ ప్రాంతంలో పరిశుభ్రత ఉంచుకునే విధంగా మీ ఇళ్ళ ముందు చెత్త వేసి అధికారులు వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వండి. రాకపోతే ఫోన్ చేసి కమిషనర్ గారికో అధికారికో వాళ్ళు కూడా రెస్పాండ్ కాకపోతే నాకే చెప్పండి, నేనే స్వయంగా బండి వేసుకొని వచ్చి ఆ చెత్త తీసుకుపోతా, లేకుంటే తీసుకుపోయేటట్టు చేస్తాను. తప్పులేదు, మన చెత్తనే కదా, మన ఇంట్లో ఉన్న చెత్తనే, మన ఇంట్లో ఎంత ఉన్న పెట్టుకుంటామో అదే మాదిరి చేసే పని. మనం మన నగరాన్ని శుభ్రంగా చేసుకుందాం. మన ఊరు, మన ఇల్లు, మన వాడతో పాటు ఈ నగరాన్ని అద్భుతంగా చేద్దాం. తొందరలో ఈ యొక్క ప్రాంతం ఇంకా అద్భుతంగా జరుగుతుంది. ఎన్టీపీసీని తిరిగి కొట్లాడి తెచ్చినాం, తెచ్చినాం 55,000 కోట్లు అంటే ఇంకో 1,00,000 మంది పెరుగుతారు. ఇక్కడ రామగుండంలో పౌరం చేస్తాం, మేడిగడ్డలో పౌరం చేస్తాం. భవిష్యత్ తరాలకు బంగారు బాట వేసే కార్యక్రమాన్ని నేను పోరాటం చేస్తున్నా. మీరందరూ కూడా ఆశీర్వదించి సహకరించాలని కోరుతూ అందరికీ శుభాకాంక్షలు.
బీజేపీ పార్టీ ఓట్ చోరీ చేసి గద్దెనెక్కి ప్రజాస్వామ్యాన్ని కూని చేసిందని రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ నాయకులు మహంకాళి స్వామి ఆరోపించారు. రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ఓట్ చోరీ చేసి గద్దెనెక్కిన విధానాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేసిన రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడం అన్యాయమంటూ మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, మోడీ డౌన్ డౌన్, మోడీ డౌన్ డౌన్, మోడీ డౌన్ డౌన్, ఈసీ డౌన్ డౌన్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. పెట్టేది ఇదందరి ఇంకా పోయి మోడీలో పోయిందా మోడీ డౌన్ డౌన్, మోడీ డౌన్ డౌన్, మోడీ డౌన్ డౌన్. జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ, జిందాబాద్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రీతిలో బీజేపీ ప్రభుత్వం ఓటు చోరీ, ఓట్లను దొంగతనంగా కొల్లగొడుతూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్న పరిస్థితిని ఈరోజు రాహుల్ గాంధీ గారు బయటపెట్టడం జరిగింది. ఒక్క నియోజకవర్గంలో 40,000 నుంచి 1,00,000 ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయంటే ఈరోజు ఆ దొంగ ఓట్లతోటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది అనేది భారతదేశ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇలాంటి దొంగ ప్రభుత్వాలను ప్రజలు గద్దెదించకపోతే రేపు ప్రజాస్వామ్యం కూని అయ్యే పరిస్థితి ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఉన్నాం కనుక ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ భారతదేశ పౌరులందరి మీద ఉన్నదనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ బీజేపీ దొంగ ప్రభుత్వాన్ని వెంటనే గద్దెదించేందుకు భారతదేశంలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా, ప్రతి మనిషి కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా వారందరినీ కూడా కోరుతా ఉన్నాం. వాళ్ళు ఓట్లను దొంగతనం చేస్తే ఈరోజు రాహుల్ గాంధీ గారు దాని మీద ప్రజెంటేషన్ చేసి ఎట్లా దొంగతనం చేసింది అనేది క్లియర్గా చెప్తే రాహుల్ గాంధీ గారిని ఇలా అరెస్టు చేసిందంటే ఈ బీజేపీ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నదో ప్రజలు ఆలోచించమని కోరుతా ఉన్నాం. ఈరోజు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా యాత్రలు చేసి ఈరోజు ప్రజలను మేల్కొల్పేందుకు యాత్రలు చేస్తూ ఉంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీజేపీలో ఉన్న పెద్ద లీడర్లందరూ జైలుకు పోతారనే ఆలోచనతో ఈరోజు ఓట్లను చోరీ చేసి కేంద్రంలో మళ్ళీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు నిష్పక్షపాతంగా ఉండవలసిన ఎన్నికల కమిషన్ కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వంతో కుమ్మక్క అయిపోయి ప్రజలను మోసం చేస్తూ ఉన్న తీరు ప్రజలందరూ కూడా గమనించాలి. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు మోడీ దిష్టి బొమ్మ దగ్ధం చేయడం అయింది. ప్రజలారా మేల్కొనండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జరుగుతుందో దాని నిరసనగా ఈరోజు మా జాతీయ నాయకులు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు మరి ఏదైతే ఎలక్షన్ కమిషన్ మీద పోరుబాటు చేశారో దానికి అక్రమ అరెస్టును కాంగ్రెస్ పార్టీ పక్షాన రాముల నియోజకవర్గం అంతా కూడా ఖండిస్తుంది. మరి ఏదైతే ఒక కర్ణాటకలో ఒకటే నియోజకవర్గంలో 1,00,000 పైగా ఓట్లను దొంగ ఓట్లుగా మరి పరిగణించి ఒక్కడే 4 రాష్ట్రాల్లో ఓటేసినంటే ఏ విధంగా నడుస్తుందో ఈ ప్రజాస్వామ్యం కూడా అర్థం చేసుకోవాలి. మరి ప్రజాస్వామ్యం కూని చేస్తున్న బీజేపీని మరి ఏ విధంగా ప్రజలు చూస్తారో మరి ప్రజలంతా కూడా అంతా కూడా గమనించాలని చెప్పి ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న బీజేపీ ఏదైతే పార్టీ దాన్ని పూర్తి స్థాయిలో మేము ఖండిస్తున్నాము.
సింగరేణి కార్మికులకు లాభాల బోనస్ హక్కును కల్పించిన కేఎల్ మహీంద్ర లాంటి ఎంతోమంది అమర జీవులను పోరాటం పట్టుమ కలిగిన చరిత్ర ఏఐటీయూసీ యూనియన్కు ఉందని ఏఐటీయూసీ అధ్యక్షులు సీతారామయ్య తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు ఏఐటీయూసీ మాజీ అధ్యక్షులు అమరజీవి కేఎల్ మహీంద్ర 18వ వర్ధంతి సందర్భంగా మంగళవారం జీడీకే2 ఏ ఇంక్లైన్ గనిపై కేఎల్ మహీంద్ర చిత్రపటానికి ఏఐటీయూసీ నాయకులు కార్మికులతో కలిసి పూలమాల వేసి సీతారామయ్య నివాళులు అర్పించారు. అధ్యక్షులు సిద్ధరామయ్య గారిని కేఎల్ మహేంద్ర గారి ఫోటో దండ కలిసి కోరుతా ఉన్నా. కొనసాగిద్దాం జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. అందరే కార్మికులు అందరూ రావాలి, కూర్చున్న అందరూ రావాలి. అందరూ అలాగే కానీ మన నిండా సెకండ్ కార్యక్రమాల్లో జీవితాలు అది ఇప్పుడు కానీ ఓ షిఫ్ట్ బంద్ ఓ షిఫ్ట్ చాలని జరుగుతారు. ఒక్క ఇన్ఛార్జ్ ఉంటే ఆ ఇన్ఛార్జ్ సూపర్వైజర్ ఇంట్రెస్ట్ ఓన్లీ సర్దార్ ఓన్లీ 300 పైన ప్రొడక్షన్ 300 టన్ను మేనేజర్ మాట్లాడి దీన్ని కంటిన్యూగా ఇక్కడ ఒక ఇన్ఛార్జ్ 3 షిఫ్ట్లలో 3 ఇన్ఛార్జీలు ఉండే విధంగా మాట్లాడే గౌరవనీయులు డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎల్లన్న గారిని మాట్లాడాలి సార్. అవుతాం గరిగి శ్రీధర్ చెప్పండి ఎం కృష్ణంరాజు రాజేష్ లాంబ్రూ ఎన్ కిరణ్ ఎం రాజేష్ రాజశేఖర్ శ్రీకాంత్ శివకృష్ణ మెడికల్ బోర్డు సింగరేణిలో ఎన్నికలు జరిగిన తర్వాత ఏఐటీసీ యూనియన్ గుర్తింపు సంఘంగా ఆనాడు కార్మికులకు చెప్పిన పద్ధతుల్లో స్ట్రక్చర్ మీటింగులు జరిపించాం. స్ట్రక్చర్ మీటింగులలో కొన్ని సమస్యలకి పరిష్కారం దొరికింది, కొన్నిటికి కమిటీ వేసి పరిష్కారం చేస్తామని మేనేజ్మెంట్ ఒప్పుకున్నది. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. కానీ ముఖ్యంగా అన్నిటికంటే కొత్త మైన్స్ రావాలి సింగరేణికి. కొత్త మైన్స్ రాకపోతే సింగరేణికి భవిష్యత్తు ఉండదు. కొత్త మైన్స్ రావాలంటే సింగరేణికి డబ్బు కావాలి. సింగరేణికి డబ్బు కావాలంటే మనం అమ్మిన బొగ్గుకి అమ్మిన డబ్బులు, మన కరెంటు జైపూర్ పవర్ ప్లాంట్లో కరెంటు ఏదైతే అమ్ముతున్నామో దాని డబ్బులు ప్రభుత్వాలు ఇవ్వాలి. గత టీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి 19,000 కోట్ల రూపాయలు అప్పు పెట్టిపోయింది. ఇవాళ ఆనాడు కాంగ్రెస్ నాయకులు ఇది అన్యాయం, సింగరేణి డబ్బు ఇవ్వాల్సిందని చెప్పారు. మరి ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆ 19,000 కోట్ల రూపాయల్లో రూపాయి ఇవ్వకపోగా మొత్తం 34,000 కోట్ల అప్పుకు తీసుకొచ్చారు. మరి సింగరేణి ఎట్లా నడుస్తుంది? ఇవాళ మా ఐఎన్టీసీ మిత్రులు అంటున్నారు ఏఐటీసీ తోటి ఏమైంది, మాది గవర్నమెంట్ ఉన్నది, మా ముఖ్యమంత్రి ఉన్నాడు, మా ఎమ్మెల్యేలు మా మంత్రులు అని చెప్తున్నారు. అయ్యా మీ మంత్రులు మీ ముఖ్యమంత్రులు మేము కాదనం, కానీ గవర్నమెంట్ నుంచి ఇవ్వాల్సిన డబ్బులు 19,000 ఆనాడున్న ఇప్పుడున్న 34,000 కోట్లలో కనీసం 17,000 కోట్ల రూపాయలు ఇప్పియండి, మిమ్మల్ని అన్ని బాయిలు మేము సన్మానం చేస్తాం. కానీ ఆ డబ్బులు ఇప్పించే కాడ మాట్లాడరు,
కొత్త బాయిలు ఇవ్వాల్సిన కాడ మాట్లాడరు. ఇవాళ రాజకీయ జోక్యంతో కోట్లాది రూపాయల కుంభకోణం సింగరేణిలో జరుగుతూ ఉంది. ఓపెన్ కాస్టుల టెండర్లలో గోల్మాలేనా, ఎక్స్ప్లోజివ్ సప్లై దాంట్లో గోల్మాలేనా, అన్నిట్లో కూడా ఇవాళ ప్రభుత్వ జోక్యంతో మరి ఇవాళ నష్టాలు వస్తుంటే దాని మీద మాత్రం మీరు మాట్లాడరు. మీరు కూడా ట్రేడ్ యూనియన్ నాయకులు కదా. ఈ కంపెనీ రేపు మూసేస్తే మీకు కూడా నష్టం జరుగుతుంది కదా. ఒక్క ఏఐటీసీకే నష్టం కాదు కదా, కార్మికులు అందరికీ నష్టం జరుగుతుంది కదా. దీని మీద ఆలోచించాలని కోరుతా ఉన్నాం. ఇంకొక నాయకుడు ఉన్నాడు, ఏఐటీసీ ఏం చేసింది, మమ్మల్ని కలుపుకోండి అంటున్నాడు. అయ్యా, ఏఐటీసీ యూనియన్ అవసరం వస్తే అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని కూడా పోరాటం చేసింది గతంలో, మీకు తెలుసు. ఇప్పుడు కూడా అవసరం వచ్చిన నాడు అందరం కలిసి పోరాటం చేయడానికి సిద్ధమవుతాం. మేమేమి దానిలో ఉండం. కానీ మీ ఒంటెద్దు పోకడలతోటి మీరు ఆనాడు మీరు ఏం చేసిందో సింగరేణి కార్మికులు తెలుసు. ఆనాడు పెన్షన్ వద్దని రాళ్ళు వేయించిన వాళ్ళు, పెన్షన్ వద్దని కరపత్రాలు వేసిన లీడర్లు ఇవాళ పెన్షన్ తీసుకుంటున్నారు, ఇవాళ మాట్లాడుతున్నారు. అంటే మీకు దూరదృష్టి ముందు ఏం జరుగుతుందో తెలియదు. మీరు ఏదో అప్పటికప్పుడు మాట్లాడేటువంటి వాళ్ళు. కాబట్టి దయచేసి ఆలోచన చెయ్యండి. ఏఐటీసీ యూనియన్ పోరాటాల సంఘం, అనేక హక్కులు సాధించిన సంఘం. ఇవాళ మా కేఎల్ మహేందర్ గారి 18వ వర్ధంతి. ఇవాళ సింగరేణి కార్మికుల కొరకు ఆయన చేసిన త్యాగాలు, లాభాల వాటా భారతదేశంలో నేను అడుగుతున్న ఛాలెంజ్ చేసి, ఏ ఒక్క ప్రభుత్వ రంగ పరిశ్రమలోనైనా లాభాలు వస్తే కార్మికులకు వాటా ₹1 ఇచ్చే చూపించండి, నేను ఒప్పుకుంటా. అదే ఆనాడు ఏఐటీసీ యూనియన్ గుర్తింపు సంఘంగా ఉండి మా నాయకుడు కేఎల్ మహేంద్ర గారు కొట్టాడి లాభాల వాటా కార్మికులకు ఇప్పించాడు. అది ఇవాళ సింగరేణిలో ప్రతి కార్మికుడికి కనీసం ₹1,00,000 పైన దొరుకుతుంది. అట్లనే దీపావళి బోనస్ అయిన మా విఠలరావు గారు సాధించిన హక్కు ఆనాడు మా విఠలరావు గారు సాధించబట్టే ఇవాళ కార్మికులు అది తీసుకుంటా ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు సూర్యుడి మీద ఉమ్మేయడానికి ప్రయత్నం చేయబాకండి అని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.